మోసాలు ఎరగాని ఎంతకు తరగాని ప్రేమంత పాలంటూ కోటి దేవుళ్ళ మొక్కినా కన్నయ్య కాదం నేను సీత కష్టాలు ముడి పెట్టబోను. Hello family members and welcome back to my channel and first of all don't forget to subscribe my channel and like, comment, share. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్ లిరికల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని మనం ఆ సాంగ్ కట్ చేసుకున్న సాంగ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం లిరికల్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ సాంగ్లో ఫస్ట్ పల్లవి అంటే దాంట్లో ముందుగాల వాడేది మనం టైప్ చేసి పెట్టుకోవాలి. మనం ఇంగ్లీష్లో వద్దు, తెలుగులో పెడదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలుగులో పెట్టుకుందాం. కాకపోతే మనం మార్చుకోవాలి. లేదంటే మిగతా ఇక్కడ స్పీకర్ గుర్తుంటుందా, దానిపైన వచ్చి మనం చెప్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. కన్నయ్య కదా ఇట్లా మనం చేసుకున్న తర్వాత మనం ఒక సైజుకి అవి తినవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్న దాన్ని సైజు పెంచాలి. ఇట్లా సైజు పెంచి మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. అది ఇప్పుడు 9:16 రేషియో తీసుకున్నాం కాబట్టి సంటాలు ఉండేటట్లు మనం చూసుకోవాలి. లిరికల్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే తెలుగు ఫాంట్కి తెలుగు, ఇంగ్లీష్ ఫాంట్కి ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి కాబట్టి మనం తెలుగులో పెట్టినాం కాబట్టి తెలుగు ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నాతో కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, దీనికి సెట్ అయ్యే ఫాంట్స్ నేను లింకుతున్నాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అని ఫాంట్ ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇలా సెలెక్ట్ చూడండి. ఇట్లా మీరు ఏం చేయాలంటే లాస్ట్ వరకు దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం సాంగ్ ఏంటో కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చిన్న చిన్నగా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఓకే. ఇట్లా మార్క్ రైట్ ఫ్రెండ్స్. ఇలా ఓకే, ఇది ఒక మార్క్ ఇట్లుంది కదా ఫ్రెండ్స్. దీన్ని మనం ఏం చేసుకోవాలంటే ఆడికి ఇట్లా మనం పెట్టిన కాడికి కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకోవాలి. మనం పాట వినుకుంటూ ఒక్కొక్క దానికి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సడన్గా దాన్ని వచ్చి దాని లోపలికి వెళ్ళి దీన్ని తీసి పడేయాలన్నమాట. మనం ఇంత ముందర దాన్ని ఫస్ట్ టైం వచ్చిందో అక్కడ టైప్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనం చేయాలండి లాస్ట్ వరకు. నేను చేసిన ఆల్రెడీ. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ దానికి ఏమొచ్చింది లిరికల్ అవన్నీ ఒకటి ఒకటి ఏం చేయాలంటే దీనికి సెట్ అయ్యేటట్లు పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను సాంగ్ కట్ చేసిన ఆ లిరికల్ ఇవన్నీ అక్కడ రాసిన అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా రెండు కట్ చేసిన వాటి మధ్యలో అవి దాని సగం మీ సగం వచ్చేటట్లు చూసుకొని అది ఇది సెంటర్లో ఉండేటట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, పక్కకోకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే ఏమైందంటే మనం ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు అటో సైడ్ ఇటో సైడ్ రానమాట. లిరిక్ సెంటర్లో వచ్చేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అలా ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వరకు ఇలా చేసుకోవాలి. లిరికల్ చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది, దీన్ని ఏం చేయాలంటే తీసేయాలన్నమాట. ఇట్లా మన మిస్టేక్లు ఉంటాయి. 1కి 10 సార్లు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్, మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. లేదంటే నేను మళ్ళీ ఎడిటింగ్ అయిన తర్వాత ఏం చేయనీకి రాదు, మళ్ళీ ఫస్ట్ కానీ చేయాల్సి వస్తుంది. ఈ తిప్పలు ఎడిటర్కి మాత్రం తెలుసు ఫ్రెండ్స్. ఇట్లా ఫస్ట్ 1కి 10 సార్లు మాత్రం చెక్ చేసుకోవాలి మనం చేసింది. ఓకే, ఇట్లా లాస్ట్ వరకు మనం ఇలానే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం చేసేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇచ్చిన లిరికల్కు మనం షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. లిరికల్స్కు మనం ఎఫెక్ట్ ఇచ్చేయాలి. నీకు ఎఫెక్ట్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ వెళ్ళి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అన్నిటికీ మనం ఇవ్వాలన్నమాట. ఇట్లా నేను ఇస్తాను చూడండి, అన్నిటికీ ఇచ్చేస్తున్నా. మెయిన్ లిరిక్స్ మాత్రం కొంచెం కలర్ వేరేది పెడితే చూడడానికి బాగుంటుంది లిరికల్స్. ఈ వీడియో నేను చేసిన వీడియో మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆ లింక్ కావాలంటే కింద
డిస్క్రిప్షన్లో వచ్చేస్తే అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్ వెళ్ళి వీడియో డౌన్లోడ్ చేసుకోండి. మీరు నార్మల్గా ఫోటో పైన లిరికల్ కావాలనుకునేట ఈ వీడియో డైరెక్ట్ తీసేసుకొని మీ ఫోటో పైన పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కన్నయ్య కాదని మెయిన్ లిరిక్ కదా, దీన్ని రెడ్ కలర్ పెడుతున్నాను నేను. రెడ్ కలర్ పెట్టి దీనికి మరి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేస్తాను అన్నమాట. ఇట్లా ఒకదానికి రెడ్, మా దానికి వైట్, ఒకదానికి రెడ్ మీరు ఇట్లా చేయాలన్నమాట. ఇట్లా వేస్తే వీడియో మంచిగా అనిపిస్తుంది, లిరికల్ గిట్ట చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇట్లా ఫ్రెండ్స్, దీనికి వైట్, ఇది రెడ్. ఇట్లా కాకపోతే అన్నిటికీ షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇడిచిపెడతాను, మీరు ఇడిచిపెట్టద్దు. ఎందుకంటే నేను ఒక్కొక్క దానికి ఇచ్చి రెడ్ కలర్ పెడుతున్నా కాబట్టి అలా వేస్తున్నా. కానీ నేను తర్వాత అన్నిటికీ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనం అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడడానికి వీడియో బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో దాదాపుగా అయిపోయింది. మోసాలు ఎరగాని ఎంతకు తరగాని ప్రేమంత పదిలంగా నీ కోసం దాచిన 7 జన్మాల తోడు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినట్లే నా వీడియో దాదాపుగా. మీకు మిగతా తెలిసిన యాప్లు ఉంటే దీన్ని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఆ యాప్లో లెక్కించేయండి. మీకు రెయిన్ డ్రాప్స్ అట్లాంటివి, కలర్వి, ఓల్డ్ వేర్ లాంటివి కావాలనుకుంటే పెట్టేసుకొని మీ పేజీల్లో పోస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.